యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే విధంగా ఆ దేశానికి చెందిన 2 అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. యుద్ధానికి నిధులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ 2 చమురు సంస్థలపై ఆంక్షలు విధిస్తే రష్యా యుద్ధ యంత్రాంగం బలహీనమవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై శాంతి చర్చలకు ఒత్తిడి తెచ్చేందుకు రష్యాకు చెందిన 2 అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. ఈ చమురు సంస్థలు రష్యా ఆర్థిక వ్యవస్థకు యుద్ధానికి నిధులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ వీటిపై ఆంక్షలు విధించడం వల్ల వాటి ఆదాయాలు తగ్గి రష్యా యుద్ధ శక్తి బలహీనపరుస్తాయి. లుకాయిల్, రోస్ నెఫ్ట్ పై అనేవి రష్యాలోని అతిపెద్ద చమురు సంస్థలు. లుకాయిల్ అనే ప్రైవేట్ కంపెనీ రష్యాలో 2వ అతిపెద్ద చమురు కంపెనీగా ఉంది. ఇక రోస్ నెఫ్ట్ దేశంలో ఉన్న అతిపెద్ద చమురు జైంట్. ఈ 2 కలిసి రష్యా చమురు ఎగుమతులలో సుమారు సగభాగాన్ని నిర్వహిస్తాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు వాటి అంతర్జాతీయ వ్యాపారాన్ని అడ్డుకుంటాయి. ఈ ఆంక్షల వల్ల యుద్ధం పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ 2 కంపెనీలపైన ట్రంప్ విధించిన ఆంక్షల్లో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చడం, వాటి ఆస్తుల మీద పట్టు సంక్రమణం చేయడం, అమెరికా ఆర్థిక వ్యవస్థతో వ్యవహారాలు ఆపడం వంటివి ఉన్నాయి. ఇది రష్యా చమురు ధరలను పెంచి ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. ట్రంప్ ఈ ఆంక్షలు రష్యా శాంతి ప్రక్రియకు తీవ్రంగా చేరుకోకపోవడం వల్ల విధించినవని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి మిత్ర రాజ్యాలతో కలిసి జరుగుతున్నాయి. బ్రిటన్ గత వారమే ఈ కంపెనీలపై ఆంక్షలు విధించింది. EU కూడా త్వరలో మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఈ ఆంక్షలు రష్యా చమురు ఎగుమతులను అడ్డుకోవడంతో ఇది యుద్ధానికి నిధులు అందించడాన్ని ఆపుతుందని, ఈ చర్యలు మరిన్ని అవసరమైతే తీసుకుంటామని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ట్రంప్ ఈ ఆంక్షలు పుతిన్ శాంతి చర్చలకు మార్గం సుగమం చేస్తాయని ఆశిస్తున్నారు. ఎప్పటి నుంచో రష్యాపై ఆంక్షలు విధించాలని కోరుతున్న జెలెన్స్కీకి ఇది మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్యలు రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. రోస్ నెఫ్ట్, లుకాయిల్ చైనా, భారత్, UAE వంటి దేశాలతో వ్యాపారం చేస్తున్నాయి. ఈ ఆంక్షలు ఇప్పుడు వాటి వ్యాపారంపై ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా ఈ ఆంక్షలు చమురు ధరలను 2.5% పెంచాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ఇది ఒక ముఖ్యమైన రోజు అవుతుందని, ఎంతో పెద్ద ప్రభావవంతమైన ఆంక్షలని రష్యాలోని 2 ప్రముఖ చమురు కంపెనీలపై విధించామని ట్రంప్ తెలిపారు. యుద్ధం పరిష్కారమవుతుందని తాము ఆశిస్తున్నామని, క్షిపణులు, ఇతర ఆయుధాలపై వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చామని, కానీ వాటి అవసరం రాకూడదని భావిస్తున్నామన్నారు. చాలా కాలంగా ఏర్పాటు చేసుకున్న సరిహద్దుల వద్దే ఆగి ఇంటికి తిరిగి వెళ్లాలని తాము కోరుకుంటున్నామని, గత వారం దాదాపు 8,000 మంది సైనికులు మరణించారన్నారు. ఈ యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతోందని, తాను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇప్పుడు ఈ ఆంక్షలు రష్యా బడ్జెట్లో చమురు ఆదాయాలు 50% తగ్గిస్తాయి. ట్రంప్ ఈ చర్యలు పుతిన్ను చర్చలకు ఆకర్షిస్తాయని, ఇది తమ 2024 క్యాంపెయిన్లో ప్రామిస్ 24 గంటల్లో యుద్ధం ముగించడంలో భాగమని అన్నారు. అయితే ఈ ఆంక్షలు పూర్తి ప్రభావం చూపడానికి సమయం పడుతుందని, చైనా, భారత్ వంటి దేశాలు రష్యా చమురు కొనుగోలు కొనసాగితే దెబ్బ తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యలు అమెరికా మిత్ర రాజ్యాలు కూడా అమలు చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ ఆంక్షలను గ్రేట్ న్యూస్గా ఉక్రెయిన్ అధికారులు పిలుస్తున్నారు. ఈ పరిణామం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు మరో అడుగుగా భావిస్తున్నప్పటికీ పుతిన్ శాంతి చర్చలను తిరస్కరిస్తున్నారు. ఇది పరిస్థితిని సంక్లిష్టం చేస్తోంది. ఈ ఆంక్షలు అంతర్జాతీయ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. ట్రంప్ మొదటి హయాంలో రష్యాపై తక్కువ ఆంక్షలు విధించారు. కానీ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆంక్షలు పెంచారు. అంతేకాక అలస్కాలో పుతిన్తో భేటీ తర్వాత కూడా ట్రంప్
భారీ స్థాయిలో ఆంక్షలు విధించారు. అయితే ఈ చర్యలు ఉక్రెయిన్కు అమెరికా మద్దతును పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఆంక్షలు చమురు ధరలను పెంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇది భారత్, యూరప్ వంటి దేశాలకు సవాలుగా మారుతుంది. ట్రంప్ ఈ చర్యలు యుద్ధాన్ని ముగించడానికి ముఖ్యమైనవని, మరిన్ని అవసరమైతే తీసుకుంటామని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఆంక్షలు ఎలా అమలవుతాయో, పుతిన్ స్పందన ఏమిటో వేచి చూడాలి.